ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి ఇంకెందుకు లేటు, ముందుగానైతే హెడ్లైన్స్. గుర్రం మీద ఎక్కి ప్రచారం చేస్తున్నాడు ధర్మశ్రీ సారు. కొత్త పెండ్లి కొడుకు లెక్కున్నామని జనాలు వేస్తున్నారు సెటైర్లు. రోడ్డు మీద గుడ్డు వలగొట్టిర్రు, ఎండకైంది ఆమ్లెట్. డిప్యూటీ సీఎం సారు డాన్స్ చేసిండు, 70 ఏండ్ల సుత జోరుగా ఆడుతుండు. కరెంట్ బోర్డులున్న ఫ్యూజులు పట్టుకున్నాడు, ఇంత సుత ఏమీ అయితలేదు. ఇక ఇప్పుడు ఆంధ్రాల మొత్తం ఎన్నికల ప్రచార హడావిడి మస్తుగా నడుస్తుంది. దాంట్లో కొంతమంది నాయకులైతే ఇక్కడి జనాలు గుర్తుపెట్టుకునేటట్టు ప్రచారం చేయనికే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుర్రు కదా. అయితే ఇప్పుడు గట్లనే ఒక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏం కొత్తగా చేసిండో చూడుర్రి. గిడ గుర్రం మీద కూర్చొని వైసీపీ జెండా పట్టుకొని కొత్త పెండ్లి కొడుకు లేక తయారైంది కదా. ఆయనను గుర్తుపట్టిది అనుల్లా చూడవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ సారు. అందరి లెక్క నేను కూడా నడుచుకుంటా తిరిగి ప్రచారం చేస్తే ఎవరు చూస్తారు అనుకున్నాడు, లేకపోతే రోజు తిరిగినా ఎవరు పట్టించుకుంటలేరు అనుకున్నాడో గాని ఇట్లా ఎరైటీ కోసం ట్రై చేసి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చిన గుర్రాన్ని అట్లనే దాన్ని కంట్రోల్ చేసే మనిషిని చూసుకొని ఇట్లా గుర్రం ఎక్కి ప్రచారానికి వచ్చిండబ్బా. జై ధర్మశ్రీ, ధర్మశ్రీ నాయకత్వం, ధర్మశ్రీ నాయకత్వం, ధర్మశ్రీ నాయకత్వం, ధర్మశ్రీ నాయకత్వం. జై జగన్, ధర్మశ్రీ నాయకత్వం. భలేగుందండి గురుగారు. మెయిన్ రోడ్ లో ప్రచారం సూపర్ ఉంటుంది. మెయిన్ రోడ్ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఇక ఉత్తగా తిరిగితే ఏం మంచిగా ఉంటది అనుకున్నాడో ఏమో గాని ప్రచారంలో కార్యకర్తలకు బదులు ఒక మంచి రిథమిక్ గా స్లోగన్స్ ఇచ్చుడు షురువు చేసిండు. ప్యానమ్మ ప్యాను, ప్యానమ్మ ప్యాను, ప్యానమ్మ ప్యాను, ప్యానమ్మ ప్యాను. జై జగన్, జై జై జగన్, జై జగన్, నాగేశు మనకొచ్చు, ప్యానమ్మ ప్యాను, సాయి మనకొచ్చు, ప్యానమ్మ ప్యాను. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. ప్యానమ్మ ప్యాను, ప్యానమ్మ ప్యాను, గోవిందో మనకొచ్చు, ప్యానమ్మ ప్యాను, గుణరాజు మనకొచ్చు, ప్యానమ్మ ప్యాను, గుణరాజు మనకొచ్చు, ప్యానమ్మ ప్యాను. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. మనకొచ్చు, ప్యానమ్మ ప్యాను, అయ్యగార మనకొచ్చు, ప్యానండి ప్యాను, తమ్ముడు మనకొచ్చు, ప్యానమ్మ ప్యాను, తమ్ముడు మనకొచ్చు, ప్యానండి ప్యాను. గిట్లా మన గుర్తు ఫ్యాను. జై జగన్, జై జై జగన్ అనుకుంటా పాట పాడుడు గా గుర్రానికి నచ్చలేదేమో గాని ఒకటేసారి ధర్మశ్రీ సార్ కు దడ ఉట్టించింది పోరి. జై జగన్, జై 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 జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై 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 జగన్, జై జై. ఇక గుర్రం ఇచ్చిన షాకు దెబ్బకు ఆపురో అనుకుంటా బతుకుంటే చోడవరం సందుల్లో చెప్పులు అమ్ముకోనైనా బతుకుతారా నాయనా అనుకున్నాడు సారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పంలో మన ఆంధ్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫుల్ జోష్లో ఒకటే డాన్స్లు వేస్తుండు. హాగో ఇంకా ఎన్నికలే అయిపోలేదు, గప్పుడే గింతగానం సంబురాలు ఎందుకు చేస్తుండు సారు అని చెప్పి డౌట్ కొడుతుంది కదా. అయితే మరి ఎందుకు గంతగానం సంబురం చేస్తుండో తెలుసుకొని వద్దాం పార్రి.
ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతుంటే రాజకీయ నాయకులు స్టంట్లు మామూలుగా చేస్తలేరు పోర్రి. ఎప్పుడు జనాలలో తిరగని లీడర్లు ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి దోశలెయ్యుడు, చాయలు పెట్టుడు, గుడిసెలకు పోయి పేదోల కంచంలో అన్నం తినుడు, వాళ్ళ చిన్న పొలగాళ్లకు స్నానాలు చేపించుడు, ఇవన్నీ కామనేనాయ్. అంతేనా కాదా చెప్పుర్రి? జర్ర ఒకసారి గెలిచి ఎత్తుగా ఎక్కినాక అస్సలు జనాల దిక్కే చూడరిగా. అవన్నీ మాకు తెలుసులేవా అని గరంగా ఆకుర్రి. ఇగో ఈడ చూడుర్రి, ఎప్పుడో ఒకసారి గొట్టాల ముంగడికి వచ్చి మాట్లాడే ఆంధ్ర డిప్యూటీ సీఎం సారు ఏకంగా తీర్మార్ స్టెప్పులు వేస్తున్నాడు చూడుర్రి. ఏయ్ స్టెప్పులు మామూలుగా వేస్తలేడుగా సారు. మధ్యలో ఎవరో కళ్ళద్దాలు పెడితే ఏయ్ తీసేయ్ అని గరం అయ్యిండు చూడుర్రి మళ్ళోపారి. చూసిర్రా సారు జోషు. ఇక అసలు ముచ్చట ఏంటంటే కార్యకర్తలల్లా జోష్ నింపుతున్నాడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం సారు ఇగో గిట్ల కార్యకర్తలతోని డాన్స్ చేసిండులా. వాళ్ళ బిడ్డ కృపాలక్ష్మి కోసం బగబగ మండే ఎండను కూడా పక్కన పెట్టి 7-10 వయసులో కూడా సూరపిల్లగాని లెక్క డాన్స్ చేస్తున్నాడు సారు. ఇక మన దేశంలో ఉండే జనాల తెలివితేటలు చూస్తే మాత్రం మతి ఓతదబ్బా అప్పుడప్పుడు. ఎందుకంటే కొన్నింటిని మనోళ్ళు వాడుకున్నట్టు ప్రపంచంలో ఎవ్వరు వాడుకోలేరు. ఆఖరికి దాన్ని తయారు చేసిన వాళ్ళు సుత వీళ్ళు చేసిన పని చూసి అరే గిది గిట్ల సుత పని చేస్తుందా అని చెప్పి ఆలోచించేటట్టు చేస్తారు. ఇగో గీడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిడదవోలు అనే ఊళ్ళే గాడ ఉన్న అమలకలు కొత్త శకానికి తెరదీసిర్రబ్బా. అయితే గిట్ల నిడదవోలు నడిబొడ్డుల నగర సుందరి కారణకు పెట్టిన గీ నీళ్ల ఫౌంటైన్ల నీళ్లు చూసి ఏమనుకుందో ఏమో గాని ఇగో గిట్ల చేసిందిగా అక్క చూడురి. అగో గింత తేటగా ఉన్న నీళ్లను గిట్ల రోడ్ల మధ్యలో ఉత్తగానే పోసిర్రు ఖరాబ్ చేస్తుర్రు అని అనుకుందో, లేకపోతే ఇండ్ల కాడ నీళ్ల సంపులు టైం కు నల్ల నీళ్ళు ఇస్తలేరు గాని గీ దాంట్లో టైం తప్పకుండా నీళ్లు నింపుతుర్రు అనుకుందో, లేకపోతే ఊకే బకెట్లు నీళ్లు ఎవడు మోస్తాడు అని అనుకుందో, లేకపోతే ఆడ ఇచ్చేది నీళ్లు మున్సిపాలోళ్ళే ఈడ దీంట్లో నింపేది నీళ్లు మున్సిపాలోళ్ళే అనుకుందో ఏమో గాని ఒక అద్భుతమైన ఐడియా ఆమె మెదడులో వచ్చి ఈడ బట్టలు ఉతికే వీరనారి నేనే అనుకుంటా, ఆ జాకెట్ ఉతికింది నేనే, ఆ చీర ఉతికింది నేనే, అది నేనే అనుకుంటా ఇగో గిట్ల బట్టలు ఉతికే పని ముంగటేసుకుందుల్లా నిడదవోలుకు చెందిన గీ ఆడామే. అయితే స్మార్ట్ సిటీలో భాగంగా కేంద్ర గవర్నమెంట్ కొన్ని దిక్కులలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్లను గిట్లా కూడా వాడుకోవచ్చు అని చూపెట్టింది ఈమె. అయితే గీ అక్క చేసిన పని చూసిన నిడదవోలు మున్సిపల్ వాళ్ళకు గీ ముచ్చట చూసినాక నోటెమ్మటి మాట కూడా రాకుండొచ్చునుల్లా. అది సరే గాని రేపటికేంచి అమ్మలక్కలు అందరూ గీడ బట్టలు ఉతికే పని పెట్టుకుంటే ఎట్లనో ఏందో పోరి సంగతి.
ఎవరన్నా కావాలని కొంతమంది చుట్టుపక్కల వాళ్ళను గమనించి నేను చాలా అమాయకుణ్ణి మస్తు మంచోణ్ణి అన్నట్టు కలరింగ్ ఇస్తే ఏ కమల్ హాసన్ మస్తు చేస్తున్నావు తీ యాక్టింగ్ అని అంటాం కదా గట్లనే గీడ గుడికి వచ్చిన దొంగనా కొడుకు పర్ఫార్మెన్స్ చూడు రూపారి. దినదినం దొంగ బడవేగాళ్ళు బగ్గమోపైతున్నారని మనం మన ఆర్తలలో చెప్పుకుంటున్నాము. అంతేనా కాదా చెప్పుర్రి? ఏడ మోకా దొరికితే ఆడ దొంగతనం చేస్తున్నారు దొంగ బద్మాష్ గాళ్ళు. ఇంట్లల్లా గుడ్లల్లా రోడ్డు మీద ఏడ వదులుతలేరు. ఇప్పుడు గా దొంగల గురించి ఎందుకురా వారి అని నా మీద గుస్సా కాకుర్రి. ఒక పారి గీడ చూడుర్రి. ఓరి ఈని దొంగ ముఖంలో నా చెప్పు. అమ్మవారిని మొక్కుదామని ఎంత పద్ధతిగా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అనుకుంటా వచ్చి చుట్టుపక్కల ఎవ్వరు లేని చూసి గర్భగుడిలకు పోయి అమ్మవారి తాలిబొట్టుని ఎత్తుకపోయిండు పనికి మాలిన సన్నాసిగాడు. చూడనికే మళ్ళా మంచిగా ఉన్నాడు, పైన బట్ట కింద పొట్ట పెట్టుకొని. మరి గా ఏజ్ లో ఆయనకి అమ్మవారి తాలిబొట్టును దొంగతనం ఎందుకు చేయాలి అనిపించిందో బట్టెబాజ్ గానికి. ఇక అసలు ముచ్చట ఏందంటే ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడ్ల అమ్మవారి మెడలకెళ్లి తాలిబోటును తీసుకొని పరారయ్యిండు ఈ దొంగ దగుల్బాజీ గాడు. అమ్మవారికి నమస్కారం చేస్తున్నట్టు మెల్లగా లోపలికి పోయి ఏం లేదన్నా 10 కాసుల తాలిబోటును ఎత్తుకపోయిందట. ఇక ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. అవురా వారి, ఇప్పుడు మొత్తం నువ్వు చేసిన పని రికార్డ్ అయ్యింది. నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళకు దొరుకుతావు. మరి మీ ఇంటి కాడ మీ చుట్టాలోళ్ళ కాడ తలెత్తుకొని ఎట్లా బతుకుతావురా వారి? నీ బతుకుల మనవాడా. ఇంకా మే నెల రానే లేదు, ఏప్రిల్నే ఎండలు మాత్రం అందరి మాడలు వలగొడుతున్నాయి పోర్రి. అరే 10 దాటిందంటే కథం, ఇంట్లోకించి బయటికి వెళ్ళనీకే భయపడి దాచుకుంటారు జనాలు. మరి గంతగానం చూపెడుతుండు సూరన్న ప్రతాపం. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటే చూడు రొప్పారి. ఇక ఇప్పుడు మీకు ముచ్చట చూపిస్తా చూడుర్రుల్లా. వింత పాడుగాను అగో రోడ్డు మీద గుడ్డు వలగొడుతున్నాడు. అసలే 5 రూపాయలు 6 రూపాయలు ఒక ఛాయ్, మొత్తం ట్రైనే తీసుకొచ్చి గట్ల రోడ్డు పాలు చేస్తున్నాడు. మాకన్నీ రాదురా వారి, జర మందుల మంచింకి ఆమ్లెట్ వేసుకుంటాం అంటారా? మనోడు కూడా గాపనే చేస్తున్నాడు చూడుర్రి. చూసిర్రా, పెంక మీద గుడ్డు కొట్టి సలాకితోని ఆమ్లెట్ ని మలిపినట్టు మలుపుతున్నాడు. ఇక ఉత్తిగుడ్డ అయితే కౌసు కొడుతుంది అనుకున్నాడో ఏమో గాని చూడుర్రి అందులో ఇంకేమేస్తున్నారో. ఉప్పు కారం చల్లిండు. ఇక ఆమ్లెట్ రెడీ. ఇక ఈ ముచ్చట ఏడైంది అంటే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో కొంతమంది పోరగాళ్ళు గిట్ల రోడ్డు మీద గుడ్డు వలగొట్టి ఉప్పు కారం చల్లి వేడివేడి ఆమ్లెట్ ని వేసిర్రు. గో గట్ల కొడుతున్నాయి మరి ఎండలు. పొద్దుగాల 9 దాటిందంటే మనల్ని ఒక తీరుగా తిప్పలు పెడుతున్నాయి ఎండలు. ఇప్పుడే గిట్లుంటే ఇంకా వచ్చే నెల ఏందో పరిస్థితి పోర్రి. జర ఇంట్లోకెళ్ళి పొలగాలను ముసలోళ్ళను బయటికి వెళ్ళనీయకుర్రి. వాళ్ళే కాదు నడిఈడ్ల ఉన్నోళ్ళు కాలేజీ పోరగాళ్ళు కూడా ఎండకు గాలి తిరుగుడు తిరగకుర్రి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో పోవాల్సి వస్తే నీళ్ల బాటిలు గొడుగును ఎమ్మడేసుకొని పోర్రి. జర పైలం.
గుర్రం మీద ఎక్కి ప్రచారం చేస్తున్నాడు ధర్మశ్రీ సారు. కొత్త పెండ్లి కొడుకు లెక్కున్నామని జనాలేస్తున్నారు సెటైర్లు. రోడ్డు మీద గుడ్డు వలగొట్టిర్రు, ఎండకైంది ఆమ్లెట్. డిప్యూటీ సీఎం సారు డాన్స్ చేసిండు, 70 ఏండ్ల సుతా జోరుగా ఆడుతుండు. కరెంట్ బోర్డులున్న ఫ్యూజులు పట్టుకున్నాడు, ఇంత సుత ఏమీ అయితలేదు. ఇవి ఆల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.